అనగనగా మణిపురం అనే గ్రామంలో గంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒట్టి పిసినారి. అతడి గురించి తెలియక పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఒక దంపతులు. అతని భార్య పేరు మంగమ్మ. భార్య అవడం అయితే అయింది కానీ భావాలు అభిరుచులు కలవలేదు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు ప్రతి దానికి పోట్లాడుకుంటూ ఉండేవారు. ఆమెది బాగా ఖర్చు పెట్టే స్వభావం కాకపోయినా అవసరాలకి వాడే తత్వం. మరి మంగయ్య ఏమో పిసినారువాడు. ఆమెతో ప్రతిదానికి దానికి అంతెందుకు ఖర్చు పెట్టావు, దీనికి అంతెందుకు ఖర్చు పెట్టావు అని కసురుకునేవాడు. ఆఖరికి అన్నం పెట్టినప్పుడు కూడా కూర ఎందుకు వండావు, కూర లేకుండా తినలేమా, చారెందుకు చేశావు అంటూ ప్రతిదానికి విసిగించేవాడు. మొదట్లో సహించి ఊరుకున్న మంగమ్మ తర్వాత భర్త పిసినారితనంతో విసిగిపోయి మంగమ్మ భర్త ఒకటంటే తను 10 మాటలు అనడం మొదలుపెట్టింది. ఆమె నోటికి భయపడి ఇంకా ఆమె వలన ఖర్చు ఎక్కువైపోతుందని ఇంట్లో నుండి వెళ్ళిపోయి హాయిగా తన లోబితనంతో ఒకటే బ్రతకచ్చు అనుకున్నాడు. ఆ ప్రకారం అమావాస్య రాత్రి ఇంట్లో ఉన్నవన్నీ మూటకట్టి వీధిలోకి అడుగుపెట్టాడు. చీకటిగా ఉండడం వలన కనబడే అవకాశం ఉండదని అతని నమ్మకం. అదే సమయానికి ఆ ఊళ్ళోనే కన్నం వేయడానికి వచ్చారు 2 దొంగలు. అర్ధరాత్రి దాటినా వారికి ఎక్కడా దొంగతనం చేయడానికి వీలు కాలేదు. వారికి మూటతో వెళ్తున్న గంగయ్య కనిపించాడు. అతను ఇంత రాత్రి వేళ వెళ్ళడం వారికి అనుమానం కలిగింది. అతను కూడా వాళ్లలాగే దొంగే అయి ఉంటాడని గంగయ్యను కొట్టి ఆ మూటను పట్టుకుపోవాలనుకున్నారు. నెమ్మదిగా గంగయ్యను అనుసరించి వీలు దొరకగానే దుడ్డుకర్రతో గట్టిగా కొట్టి స్పృహ తప్పిన గంగయ్యను అక్కడే వదిలేసి మూట పట్టుకుని పారిపోయారు. తెల్లవారుతుండగా మెలకువ వచ్చిన గంగయ్యకు అంతా గుర్తొచ్చింది. ఎంత పని జరిగిందనుకుంటూ లబోదిబోమని ఏడ్చాడు. ఉదయాన్నే లేచి చూసిన మంగమ్మకు ఇంట్లో భర్త లేకపోవడం చూసి కంగారు పడింది. వెంటనే గంగయ్య కోసం వెతుకుతూ ఉండగా ఒకచోట ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వెళ్ళి పైకి లేపి తన సహాయంతో ఇంటికి తీసుకెళ్లి ఉపచర్యలన్నీ చేసింది. తర్వాత గంగయ్య ఇలా అనుకున్నాడు, ఇంత నీచ డబ్బు కోసమా తను ఇన్నాళ్ళు భార్యతో పోట్లాడి చివరికి ఆమెను వదిలి వెళ్ళిపోవాలనుకున్నది. తుచ్చమైన డబ్బు మనుషుల ప్రాణాలు తీయడానికన్నా వెనుకాడదు అనుకుంటూ అప్పటి నుండి పిసినారితనం వదిలి భార్యతో మంచిగా మెలుగుతూ సంతోషంగా జీవించసాగారు ఇద్దరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.